నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రపంచ క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్లో ఈ సీజన్కు మిగిలింది ఇంకొక్కటే మ్యాచ్. 2 నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన లీగ్లో ఆఖరి పోరుకు వెళ్ళింది. ఆదివారం ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2022 విజేత గుజరాత్ టైటన్స్ ఢీకొనబోతోంది. టోర్నీలో అత్యుత్తమ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండడం, ఆల్రౌండ్ బలంతో సమవుజ్జీలా కనిపిస్తున్న టీమ్స్ ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడం ఈ పోరుపై ఆసక్తిని పెంచుతోంది. ఇరు జట్లు రెండో కప్పు మీదే గురిపెట్టడం విశేషం. తన సొంత గడ్డ అహ్మదాబాద్లో ఆడబోతుండడం గుజరాత్కు సానుకూలాంశం కాగా, క్వాలిఫైర్ 1లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఆ ముగ్గురిని పడగొడితే ఈ ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే గుజరాతే అంత బలమైన బ్యాటింగ్ ఆర్డరేమీ కాదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అయితే లీగ్లోనే అత్యంత బలహీనమని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, రాహుల్ తెవాతియా, హోల్డర్ 4వ స్థానం నుంచి ఇది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్. అయినా సరే జీటీ ఇంత నిలకడగా ఆడి ఫైనల్కు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం టాప్ 3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లతో కూడిన ఓపెనింగ్ జోడీ గుజరాత్కు అతిపెద్ద బలం. క్వాలిఫైయర్ 2లో బ్యాటింగ్కు కాస్త కష్టంగా ఉన్న పిచ్పై 215 పరుగుల భారీ లక్ష్యం నిలిపినా గుజరాత్ ఏమాత్రం ఛేదించేసిందంటే అందుకు గిల్, సుదర్శన్ వేసిన తిరుగులేని పునాదే కారణం. ఈ జోడీ ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే సుదర్శన్ అర్ధశతకం సాధించాడు. లీగ్ దశలో కూడా ఈ జోడీ అనేక మ్యాచ్లో జట్టుకు అద్భుత ఆరంభాలు అందించింది. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల్లో 2-3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. 3వ నెంబర్లో అత్యధిక పరుగుల వీరుల్లో 2-3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. 3వ నెంబర్లో ఆడే బట్లర్ సైతం 500 పైచిలుకు పరుగులు సాధించాడు. కొన్ని మ్యాచ్లు అతను కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. జీటీ బ్యాటింగ్ భారాన్ని చాలా వరకు ఈ ముగ్గురే మోస్తున్నారు. ఈ ముగ్గురు విఫలమైన రోజు గుజరాత్కు ఇబ్బంది. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోతే జీటీ పనైపోతుంది. క్వాలిఫైర్ 1లో భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ గిల్, సుదర్శన్లను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లోనూ ఇలాగే గుజరాత్ను దెబ్బతీయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మిగతా బ్యాటర్లలో సుందర్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో ఆడాడు. నిషాంత్, సింధు, తెవాతియా, హోల్డర్లపై పెద్దగా అంచనాలు లేవు. జీటీ టాప్ 3 బ్యాటర్లు విఫలమైతే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఏ మేర జట్టు నిలబెడుతున్నది ప్రశ్నార్థకం. బెంగళూరు గతేడాది ఛాంపియన్ అయిందన్నా, ఈసారి కూడా ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనల్ చేరిందన్నా అందుకు ప్రధాన కారణం ఒకప్పట్లా బ్యాటింగ్లో ఒకరిద్దరి మీద ఆధారపడే పరిస్థితి లేకపోవడం. ఒకరి పోతే ఇంకొకరు అన్నట్లుగా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉండడం, ఆరంభం నుంచి చివరి వరకు విధ్వంసం కొనసాగించే ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ నిండి ఉండడంతో ఆ జట్టుకు తిరుగు లేకుండా పోతుంది. ఆ జట్టులో కాస్త ఆచితూచి ఆడేది కోహ్లీ మాత్రమే. సీజన్ ప్రథమార్థంలో ఫిల్ స్టాల్ రూపంలో ఆ జట్టుకు విధ్వంసక ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. అతను గాయపడ్డాక ఆర్సీబీ కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ ఆఖరిలో వెంకటేష్ అయ్యర్ రూపంలో దూకుడైన బ్యాటర్ కలిసి వచ్చాడు. 3వ స్థానంలో ఆడే దేవత్ పడిక్కల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇక కెప్టెన్ రజిత్ పాటీదార్ ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రత్యర్థి బౌలింగ్ను ఊచకోతకొస్తాడు. క్వాలిఫైయర్లో అతనెలా రెచ్చిపోయాడో తెలిసిందే. ఇంకా టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ల రూపంలో ఇన్నింగ్స్కు మెరుపు ముగింపునివ్వగల బ్యాటర్లు ఆర్సీబీకి ఉన్నారు. ఎక్కువ మంది హిట్టర్లు ఉండడం వల్ల ఆ జట్టు స్కోర్ వేగం ఏ దశలోనూ తగ్గదు. లక్ష్యాలు పెద్దవైనా ఆ జట్టు తొనకదు. 200 పైచిలుకు స్కోర్లు చేయడం, 200 పై లక్ష్యాలను ఛేదించడం ఆర్సీబీ అలవాటుగా మార్చుకుంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అది ఫైనల్ ప్రత్యర్థి గుజరాత్తోనే కావడం గమనార్హం. ఆర్సీబీ 155 పరుగులకే పరిమితమైన మ్యాచ్లో జీటీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మరోసారి అలా కుప్పకూల్చితే తప్ప జీటీకి ఆర్సీబీ బ్యాటర్ల నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు.